క్యారెట్ ఇడ్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు దానికి చట్నీ కూడా అవసరం లేదు. డైరెక్ట్గానే పిల్లలకి చేతికి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు. మరి అది ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ ఇడ్లీ చేసుకోవడానికి ముందుగా క్యారెట్ని మనం ఉడకబెట్టుకోవాలి. రెగ్యులర్గా మనం ఇడ్లీ పిండి చేసుకుంటాం కదండి ఇంట్లో, అదే ఇడ్లీ పిండి. అయితే క్యారెట్ని ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకున్న క్యారెట్ని మనం ప్యూరీ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. మరి ఇంత పెద్దగా వేయలేం కాబట్టి కొంచెం కట్ చేసుకుందాం. ఇంత క్యారెట్స్, ఒక 2 క్యారెట్లు సరిపోతాయి. దీన్ని మనం ప్యూరీ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్లో వేసేసుకుంటే సరిపోతుంది. మీరు గమనించారనుకోండి హారిక గారు, నేను క్యారెట్ తొక్క తీయలేదు. మనం ఎలాగో పేస్ట్ చేస్తున్నాం కాబట్టి తొక్క తీయాల్సిన అవసరం లేదు. చక్కగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. క్యారెట్లో ముక్కలు, ఈ పేస్ట్లో ముక్కలు లేకుండా చక్కగా మిక్సీ చేసుకోవాలి హారిక గారు. ఇలా కలర్ చూడండి ఎంత బాగుందో న్యాచురల్గా. ఇంత పిండి మనకి అవసరం లేదు. ఒక బౌల్ తీసుకొని కొంచెం పిండిని సపరేట్ చేసుకుందాం. హారిక గారు, ఎప్పుడైనా సరే క్యారెట్ ఇడ్లీ చేసేటప్పుడు ఎంత క్యారెట్ ఇడ్లీ చేస్తున్నామో అంతే అప్పటికప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని ఇడ్లీ పిండిలో కలుపుకోండి. ముందుగానే కలిపి ఫ్రిడ్జ్లో 1-2 రోజులు అలా పెట్టకండి. అప్పటికప్పుడు వెజిటేబుల్స్ ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. క్యారెట్ ప్యూరీ వేసాం కదా, ఇందులో మనం కొంచెం సొంటి పొడి అలాగే కిస్మిస్ కూడా వేసుకుంటే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం సొంటి పొడి అలాగే కిస్మిస్ అండ్ కాస్తంత జీరా పొడి. ఇడ్లీ పిండిలో నేను ముందుగానే ఉప్పు వేసుకున్నాను, మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. రెండు క్యారెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న 2 క్యారెట్ల ప్యూరీ మనకి ఒక ట్రేకి సరిపోతుంది. బాగా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలాగే మీరు ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు, బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. బీట్రూట్ కూడా పిల్లలకి మంచిది, కళ్ళకి, హిమోగ్లోబిన్కి. ఇప్పుడు ఇడ్లీ ట్రే అండ్ మనకి నెయ్యి కూడా కావాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. అలాగే ఈ ట్రేలో కూడా కొంచెం వేసి నెయ్యిని కూడా ఒక్కసారి పిండిలో కలుపుకొని మీరు కూడా ట్రై చేయండి హారిక. ఇది ఓన్లీ పిల్లల కోసమే కాదండి, ఇంట్లో అందరూ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఎప్పుడు పిల్లల కోసమే కాదు హారిక, మీ గురించి కూడా మీరు కేర్ తీసుకోవాలి. ఇందులో క్యారెట్ వేసాం కదా, స్వీట్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే రైజిన్స్ వేసాం కదా, ఎండు ద్రాక్షలు. ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతాయండి, కొంచెం ఎక్కువగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. వాటి వల్ల స్వీట్గా ఉంటుంది, పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ సొంటి పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసాం కదా, ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది హారిక గారు. ఇప్పుడు పొయ్యి మీద నేను ఆల్రెడీ స్టీమర్ పెట్టుకున్నాను. ఇడ్లీ పాత్ర మనం స్టీమ్ చేసుకుంటాం కదా, పెట్టేసి
పైనుండి పిల్లలకి కలర్ఫుల్గా కనిపించాలి కదా, అందుకే కొంచెం ఇలా గ్రీన్ పీస్ వేసామనుకోండి చూడ్డానికి బాగుంటుంది. పైన కొంచెం ఇలా నొక్కితే బయటికి రాకుండా ఉంటాయి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు స్టీమ్ చేస్తే క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఈ లోపల ఇవన్నీ నేను సర్దేసుకుంటా. క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోయింది హారిక గారు. ఓపెన్ చేద్దాం. ఇడ్లీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఎప్పుడు రెగ్యులర్గా వైట్ ఇడ్లీ చూసి బోర్ కొడుతుంది కదా, మనకే కాదు పిల్లలకి కూడా బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ రెసిపీస్ పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళకి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి హారిక గారు ఇడ్లీలు ఎప్పుడైనా సరే బయటికి తీసేటప్పుడు ఇలా కొంచెం నీళ్ళు తీసుకొని ఇడ్లీ పైన చల్లుకున్నాం అనుకోండి, ఇడ్లీ ఎండిపోకుండా ఉంటుంది. మనం బయటికి తీసిన తర్వాత ఇడ్లీలు డ్రై అవుతాయి కదా, ఇలా కొంచెం వాటర్ చల్లితే చక్కగా మాయిశ్చర్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు కొంచెం ఇలా ఒక స్పూన్ని నీళ్ళల్లో అద్దుకొని ఫస్ట్ కొంచెం లూజ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అయితే ఇడ్లీలు మనకి పక్కన పచ్చడి ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇవి డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, కానీ పక్కన కొంచెం అలా కరివేపాకు పొడి, కొంచెం పల్లీ చట్నీ ఉంటే బాగుంటుంది కదా హారిక గారు. హారిక గారు మీరు అడిగినట్టుగానే క్యారెట్తో మంచి రెసిపీ నేను చేసి చూపించాను కదా. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా, తినడానికి హెల్దీగా ఉంటుంది క్యారెట్ ఇడ్లీ. మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. క్యారెట్ ఇడ్లీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పిండిలో మనం చేసుకున్న క్యారెట్ ప్యూరీ వేసి దానితో పాటు సొంటి పొడి, ఎండు ద్రాక్ష, జీలకర్ర పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే క్యారెట్ ఇడ్లీ రెడీ.